ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తుందా? ఆయనకు పోలీసులు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే పోలీస్ వర్గాల నుంచి అలాంటి సమాధానమే వినిపిస్తుంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై పోలీసులు చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తోందా? ఆయనకు పోలీసులు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారా అంటే పోలీస్ వర్గాల నుంచి అలాంటి సమాధానమే వినిపిస్తుంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై పోలీసులు చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ నెమ్మదిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నిన్నటి వరకు పోలీస్ అధికారుల్లో మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా అఫీషియల్ గా ఈ కేసు ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పొలిటికల్ వైపు ఆలోచన చేయనటువంటి పోలీసులకు నిన్న కేటీఆర్ ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ పై స్పందించినటువంటి వెంటనే ఇది పొలిటికల్ టర్న్ గా మారబోతా ఉంది అనేది కూడా నిన్న నుంచి రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్న విధంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరకు రాజకీయ నాయకులు, రాజకీయ అధినాయకులతోటే ఎండ్ అవుతుంది అంటూ కూడా మొదటి నుంచి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో నిజంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ పొలిటికల్ టర్న్ గా మారిందనడానికి నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి కౌంటర్ అటాక్స్ మాత్రం ఆ రకంగానే కనబడతా ఉంది. చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తా ఉంది. అనేక మంది ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి అధికారులు, నాన్ క్యాడర్ ఎస్పీ, గతంలో పనిచేసినటువంటి మాజీ నాన్ క్యాడర్ ఎస్పీలో ఒకరొకరుగా వెలుగులోకి వస్తూ ఉంటుంటే వారిని విచారణ చేపడతా ఉంటే ఎప్పుడు స్పందించినటువంటి కేటీఆర్ నిన్న ఒక్కసారిగా స్పందించి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకరిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేయడంలో తప్పేముంది, లంగలో దొంగలో ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడేటువంటి ప్రభుత్వం ఎత్తి చూపించి మొత్తం ఫోన్ ట్యాపింగ్ నిన్నే ప్రభుత్వం నడిచిందనే విధంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. కొంతమంది అనుమానం ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, చేశారేమో, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇమీడియట్ గా నిన్న రేవంత్ రెడ్డి మళ్ళీ మీడియా సమావేశంలో రాత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ ఇస్తూ ఒకరో ఇద్దరో అనేది ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డట్టుగా నేరుగా కేటీఆర్ ఒప్పుకున్నాడు. అది టెలిగ్రాఫ్ యాక్ట్ కి విరుద్ధంగా జరిగినటువంటి అంశం. ఏ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడకూడదు. అది పొలిటికల్ అయినా, వ్యాపారవేత్తలైనా, రాజకీయ నాయకులైనా ఎవరివైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే అది కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటే, వారు ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే, వారి వల్ల ఏదైనా దేశానికి, రాష్ట్రానికి ఉగ్రముప్పు ఉంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే దాని కారణంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలి తప్ప రాజకీయ పరమైనటువంటి విధి విధానాలు తెలుసుకోవడము, ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి కుటుంబీకుల వివరాలు తెలుసుకోవడము, వ్యాపారవేత్తలు ఏ బిజినెస్ చేస్తా ఉన్నారు, ఎంత టర్న్ ఓవర్ చేస్తా ఉన్నారని బెదిరించడము, రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారులని టార్గెట్ గా చేసి దందా సాగించడము, ఇదంతా కూడా కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి స్టేట్మెంట్ వింటా ఉంటుంటే తనకు తెలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు కాస్త నిన్న కేటీఆర్ మాట్లాడడంతో అనుమానాలు తీవ్రంగా బలపడ్డాయి. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ ఆ రకంగా వ్యవహరించొచ్చా, ఆ రకంగా అసలు చేయొచ్చా, ఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తల మధ్య మాట్లాడేటువంటి కన్వర్సేషన్ కూడా వింటారా అంటూ కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసి ఈ వ్యవహారంపై అనధికారికంగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి తీరును చూస్తా ఉంటే పోలీసులు దీనిపైన సీరియస్ గా వ్యవహరించండి, అవసరమైతే కేటీఆర్ కి సైతం నోటీసులు అందజేసి ఏదైతే మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అంటూ కేటీఆర్ మాట్లాడారో దానిపైన వివరణ తీసుకోండి అంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆ సమాచారాన్ని కూడా అందినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. కేటీఆర్ కి కూడా నోటీసులు జారీ చేసి ఏ ఉద్దేశంతో కేటీఆర్ ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేముంది అని చేసినటువంటి వ్యాఖ్యలపై తను ఏం సమాధానం ఇస్తాడో, ఎవరు ఆ ఒకరిద్దరు అనే దానిపై కూడా అతని నుంచి ఆ వివరాలు రాబట్టండి అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము తనే స్వయంగా మీడియా సమక్షంలో, రాజకీయ నాయకుల సమక్షంలో భవన్ లోనే చేస్తే తప్పేంటి అని అన్నాడంటే అతనికి జరిగే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు కాస్త బలపడ్డాయి. రాజకీయ విశ్లేషకులు కూడా
పోలీసులకు ఏం అవసరం ఉంటుంది నిత్యం ఫోన్ ట్యాపింగ్ చేయడం? ఎవరో రాజకీయ నాయకులు వెనుక నుంచి బడా నాయకులే ఈ పోలీసులని ఆ రకంగా డ్యూటీ చేయించారు. అది ఎవరు అనేది తేలాలి అనే ఒకటువంటి టైంలోనే ఒక్కసారిగా కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం తీవ్ర హాట్ టాపిక్, పొలిటికల్ టర్న్ గా మారబోతా ఉంది. దీనిపై సీఎం కూడా స్పందించి సీఎం కూడా త్వరలో దీనికి సంబంధించినటువంటి అన్ని బయటకు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏమైతుంది అన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ జరిగితే చిప్పకూడు తినాలి జైల్లో, అదే జరుగుతుంది, త్వరలో మీకు కూడా జరగబోతా ఉంది అంటూ కూడా ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఫ్యామిలీకి, కేటీఆర్ కు ఇండైరెక్ట్ గా ఈ సూచనలు ఇచ్చినట్టుగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు కనబడతా ఉంది. కేటీఆర్ కి కూడా తొందరలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కూడా నోటీసులు అందించి ఆ ఒకరిద్దరు ఎవరు దృష్టిలో పెట్టుకొని అనాల్సి వచ్చింది, ఆ ఒకరిద్దరిని ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, వారు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల, యాంటీ సోషల్ ఎలిమెంట్సా, ఉగ్రవాదులకు ఏమైనా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారా, ఉగ్రముఖాలుగా ఏమైనా శిక్షణ పొందుతా ఉన్నారా, వారి ఇద్దరి పట్ల సమాజంలో గానీ సొసైటీలో గానీ ఏమైనా ప్రమాదం పొంచి ఉందా, ఎందుకు ఆ ఇద్దరికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఇద్దరి విషయాలపై కూడా కేటీఆర్ కి నోటీసులు అందజేసి ఎవరు వారు ఎందుకు జరపాల్సి వచ్చింది, ఏ సందర్భంలో జరిపారు, వారి వ్యక్తిగత డేటా తీసి ఎవరికి అందజేశారు, తర్వాత వారిద్దరిని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడనే దానిపై కూడా కేటీఆర్ కి నోటీసులు అందజేసి అతని నుంచి వివరణ తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సందీప్, రైట్, అంటే కేటీఆర్ తో పాటు మన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మిగతా ఇద్దరు ఎవరు, వారి పేర్లు బయటకు వచ్చాయా? మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ మంత్రి, అటు నల్గొండ అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి, మళ్ళీ వరంగల్ కి చెందినటువంటి బీఆర్ఎస్ మంత్రి, ఈ ముగ్గురు పేర్లలో ప్రధానంగా ఇద్దరు పేర్లు అయితే ఇప్పటికే స్పష్టంగా వినబడతా ఉన్నాయి. నిన్నటి వరకు ప్రణీత్ రావు కూడా మహబూబ్ నగర్ లో, నల్గొండ జిల్లాలలో మేము వార్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించుకొని అక్కడ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాము, ఇదంతా కూడా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే ఈ రెండు జిల్లాలలో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామంటూ కూడా తనే స్వయాన ఒప్పుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాకు వస్తే మొదట ఎర్రబల్లి దయాకర్ రావు పేరు ప్రధానంగా వినిపించింది. ఫోన్ ట్యాపింగ్ లో ఎర్రబల్లి కూడా ఉన్నారు, ఎర్రబల్లి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. కానీ 2 రోజుల తర్వాత ఎర్రబల్లి స్పందిస్తూ ప్రణీత్ రావు అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారనే విషయం తనకు తెలియదని, వార్ రూమ్స్ అనేవి ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకుంటారే తప్ప దాన్ని ఎక్కడ కూడా మేము మిస్యూజ్ చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడలేదు, ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ తనకు అసలే పరిచయం లేదు అంటూ మాత్రం తను ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వరంగల్ జిల్లాలో కూడా కొంతమంది రాజకీయ వ్యాపారవేత్తల, హవాలా వ్యాపారుల, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాంపింగ్ జరిగినట్టు కూడా గతంలో నుంచి కూడా వారు ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా ఆ ఇష్యూని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు పార్టీ మారి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక్కరొక్కరుగా ధైర్యంగా ముందుకొచ్చి మంత్రుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా ఇన్ఛార్జీలు, మండల నియోజకవర్గం చెందినటువంటి ఇన్ఛార్జీలు ఏదైతే బెదిరింపులు చేసి ఇన్ని రోజుల పాటు డబ్బులు లాగారో ఆ ఉదాంతాన్ని అంతా ఒకటొకటిగా బయటకు తీస్తా ఉన్నారు. ప్రముఖంగా ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు వినబడతా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి, నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరి మాజీ మంత్రుల పేర్లు వినబడతా ఉన్నాయి. ముందుగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ పేరు వినబడింది. ఈ ముగ్గురికి కూడా త్వరలో నోటీసులు జారీ చేసి మీరు ఏ ఉద్దేశంతో అధికారులకు ఆదేశాలు జారీ చేసి వార్ రూమ్ కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డ తర్వాత వారిని ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారు, రాజకీయ పరమైనటువంటి బ్లాక్ మెయిలింగా లేదా డబ్బులు సంపాదించేటువంటి బ్లాక్ మెయిలింగా అనే దానిపై కూడా ఈ ముగ్గురికి నోటీసులు, దాంతో పాటు నిన్న కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం అతను నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. స్వయంగా తనే ఫోన్ ట్యాపింగ్ ఒకరు ఇద్దరు చేస్తే తప్పేంటి అనే క్వశ్చన్ ఏదైతే కేటీఆర్ రైజ్ చేశాడో ఇమ్మీడియట్ గా దానిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చి కేటీఆర్ ని సైతం దీంట్లో వివరణ ఇచ్చే విధంగా నోటీసులు అందజేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి అన్నట్టుగా కూడా పోలీసు అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు మాజీ మంత్రులు ప్లస్ కేటీఆర్ తో కలిపి మొత్తం 4 బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఈ నోటీసులు అందజేసి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రవితేజ్, అంటే ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్టు సమాచారం అందుతుంది. అంటే ఆయన అరెస్ట్ చేస్తారా లేదా కేవలం విచారణ మాత్రమే జరుపుతారా? ఇప్పటికీ ప్రభాకర్ రావుని నిందితుడి కిందికి చేర్చి A1 కింగ్ పిన్ గానే భావిస్తా ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు, కొన్ని రోజుల పాటు ఐజీ ఇంటెలిజెన్స్ గా వ్యవహరించారు. తన పవర్స్ లేకపోయినా ఆ పవర్స్ ని రాష్ట్రంలో ఎక్కడ ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలి, ఏ అధికారి ఎక్కడ పోస్టింగ్ చేస్తే తమకు స్వలాభం జరుగుతుంది, తమ లాభం చేకూరుతుంది, అటు ప్రభుత్వానికి కానీ ఇటు మాకు కానీ మా టీం మెంబర్స్ కానీ ఎలా
ఈ ఫైనాన్షియల్ గా ఎదగొచ్చు, ఫైనాన్షియల్ గా పైకి సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రభాకర్ రావు చక్రం తిప్పి ఆ పోస్టింగ్స్ వారికి కల్పియడము, అదంతా కూడా ఒకే వర్గానికి చెందినటువంటి అధికారులకు ఈ పోస్టింగ్స్ ని కల్పించి జిల్లాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో, హెడ్ క్వార్టర్స్ లో, ఇంటెలిజెన్స్ లో ఈ రోజు ప్రణీత్ రావుకి అవకాశం కల్పించి ప్రణీత్ రావుని అంత కీలక పొజిషన్ లో పెట్టింది ప్రభాకర్ రావే కాబట్టి అతనికి తెలిసే జరిగింది, అతని ఆధ్వర్యంలోనే జరిగింది, అతని ఆదేశాల మేరకే జరిగింది. ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నాను, సోమవారం నాడు హైదరాబాద్ పోలీసుల ముందు నేను విచారణకు హాజరవుతాను, తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను అని ఒక వివరాన్ని తెలియజేశారు. కొద్దిసేపట్లో ఇండియాలో హైదరాబాద్ లో ల్యాండ్ అయినటువంటి వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందుకు చేరి అధికారులు అడిగినటువంటి విచారణకు హాజరయ్యి అధికారుల ముందు విచారణకు హాజరయ్యి ఆ వివరాలు కూడా అందించేటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అతను వచ్చినటువంటి వెంటనే వివరణ తీసుకొని అతను ఇప్పుడే ఈ కేసులో అక్యూజ్ కిందికి భావిస్తా ఉన్నారు కాబట్టి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకంగా తీసుకొని అతను ఇమీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ పంపించడమా లేదా కస్టడీకి తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఆరు గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లో ఆన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీదకెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండ్రు? రోజు ఒక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్ గా చెప్పారు, అదరాబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఇది తప్పు అయింది, వీళ్ళు పట్టుకున్నాం అని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీకిచ్చుడు, అక్కడ లీకిచ్చుడు, యూట్యూబ్ లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావు, మేము వద్దంటలేం కదా. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని, ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని నీకు? ఎవరన్నా సిగ్గున్నాడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవరన్నా ఇట్లా భర్తేదించేవాడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? అదే అవుతుంది, చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు, గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు. ఎవడంటాడు? తాగుపోతాడు, తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము గిట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవరైనా రికార్డు చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము.